రాష్ట్రంలో సంచలనం రేపిన బియ్యం అక్రమ రవాణాపై మంత్రి మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన బియ్యం రవాణా పైన వివరాలు కోరామని వెల్లడించారు. పూర్తి సమాచారం వచ్చిన తరువాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. బియ్యం అక్రమ ఎగుమతి నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గతంలో బియ్యం అక్రమ రవాణాకు కారకులుగా ప్రచారం జరిగిన వారి విషయంలో చర్యలపైన టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర ప్రశ్నించారు. త్వరలోనే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని మనోహర్ తెలిపారు. అసెంబ్లీలో పీడీఎస్ రైస్ అక్రమ రవాణా అరికట్టే చర్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం కేజీకి 46.10 రూపాయల ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పీడీఎస్ రైస్ కోసం వినియోగిస్తున్నామని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం వ్యవస్థీకృతంగా పీడీఎస్ రైస్ కంటే స్మగ్లింగ్ రైస్ గా మార్చేశారని చెప్పుకొచ్చారు. అరికట్టడానికి సివిల్ సప్లైస్ చట్టాలు, పీడీ యాక్ట్లలో సవరణలు తెచ్చి చట్టాలలో మార్పులు తెచ్చామని మంత్రి వెల్లడించారు. కాకినాడ పోర్టులో 50,000 మెట్రిక్ టన్నుల సీజ్ చేసిన 25 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్ గా గుర్తించామని వివరించారు. త్వరలో క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు మనోహర్ ప్రకటించారు. ఈకేవైసీ, ఏఐ కెమెరాల సహాయంతో అక్రమ రవాణాను అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మనోహర్ సమాధానం వేళ టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపైన చర్యలు ఉంటాయని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో రేషన్ బియ్యానికి సంబంధించిన లెక్కలు తీస్తున్నామని వివరించారు. పూర్తి వివరాలు రావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. మచిలీపట్నం గోడౌన్లతో పాటు రాష్ట్రంలో కాకినాడ, బేతంచెర్ల గోడౌన్లకు సంబంధించి తనిఖీలు జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా మచిలీపట్నం జేఎస్ వేర్ హౌస్ లో ఎందుకు తనిఖీలు పూర్తి స్థాయిలో జరగలేదని ప్రశ్నించారు. పేదల బియ్యం దోచేసి నీతి వ్యాఖ్యలు చెబుతున్నారని మండిపడ్డారు. స్టాక్ లో ఉన్న తేడాలు ఎందుకు గుర్తించలేదని నిలదీశారు అధికారులు. రేషన్ మాఫియా కుమ్మక్కయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సమాధానంగా మంత్రి నాదెండ్ల మచిలీపట్నం జేఎస్ వేర్ హౌస్ లో తనిఖీ జరిగిందని తెలిపారు. వారి దగ్గర నుంచి ఇప్పటికే 1,70,00,000 వరకు రికవరీ జరిగిందని వివరించారు. ఇంకా అధికారులు విచారణ చేస్తున్నారని సమాధానమిచ్చారు. సభ్యులు అడిగిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలో అన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. దీంతో ఈ కేసులో ప్రభుత్వం తదుపరి చర్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.